శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారము, అమావాస్య, అలాగే శనేశ్వర జయంతి. ఈరోజు ఒక అద్భుతమైన స్తోత్రం గురించి మనం తెలుసుకుందాం. మహామృత్యుంజయ స్తోత్రం అందరికీ తెలుసు కదా మంత్రం. ఆ మహామృత్యుంజయ మంత్రం అన్ని వేళలా అందరూ చదవద్దు అని చెప్తారు. కానీ అందరూ చదువుకోగలిగిన అద్భుతమైన స్తోత్రం అన్నమాట విష్ణు మృత్యుంజయ స్తోత్రం. మనకి తెలియని ఆందోళనలు ఉంటాయి. ఇది అని మనం చెప్పలేము. ఏదో భయం అనమాట. ఎవరో మనల్ని వేధిస్తున్నారనో, ఎవరో మనల్ని బాధ పెడుతున్నారో అనో మనకి తెలియని భయాల నుంచి ఈ స్తోత్రం రక్షిస్తుంది. అలాగే తెలియని ప్రమాదాల నుంచి కూడా రక్షిస్తుంది అనమాట. బాలారిష్టాలున్నా, జాతకంలో శని, రాహు, కేతువులకి సంబంధించి ఏవైనా ఇబ్బందులున్నా, ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులున్నా, మానసికంగా ఏవైనా ఇబ్బందులున్నా, టెన్షన్స్, అలాగే పీడకలలు వచ్చి భయపడిపోతున్న వాళ్ళు, అస్తమాను నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు, ప్రతి దానికి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసి భయపడేవాళ్ళు అందరూ ఈ స్తోత్రం చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. గండం నుంచి రక్షించే స్తోత్రము అని చెప్తారు. ఇది మనకి నృసింహ పురాణంలో కనిపిస్తుంది. మార్కండేయ మహర్షికి అపమృత్యు భయం ఏర్పడినప్పుడు మార్కండేయ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే స్వయంగా శ్రీ మహావిష్ణువే మార్కండేయ మహర్షికి ఉపదేశించిన స్తోత్రం అనమాట. అప్పుడు వెంటనే అంటారు, అదేంటండి మార్కండేయుని రక్షించింది పరమేశ్వరుడు కదండి అని. మనకి శివలింగ పురాణాల్లో అలా కనిపిస్తుంది, నృసింహ పురాణంలో ఇలా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాళ్ళిద్దరూ ఒకటే, రెండు రూపాల్లో కనిపిస్తున్న ఒకే స్వరూపం అని మనకి అర్థం అవ్వాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి రెండు కళ్ళు ఉన్నాయి కదా, ఈ రెండు కళ్ళు ఫోకస్ ఒక చోట పడకపోతే ఏమవుతుంది, దృష్టి సరిగ్గా కనపడదు తెలుసా. ఇదేమో నేను నా చూపు చూసుకుంటానని, ఈ కన్నేమో నేను నా చూపు చూసుకుంటాను అని అనుకుందనుకోండి, మన సృష్టిని చూడగలమా? చూడలేం. మన దృష్టి సరిగ్గా ఉంటే ఈ సృష్టి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంటే రెండు కలిసి ఉన్నప్పుడు, రెండు వేరువేరు కళ్ళల్లాగా మనకి కనిపిస్తున్నా, దీనికి సంబంధించి ఒక చోట మాత్రమే కేంద్రీకృతం అయినప్పుడు మన దృష్టి బాగుంటుంది. అంటే రెండు కళ్ళ దృష్టి ఒకే చోట కేంద్రీకృతమైనప్పుడు అది రిఫ్లెక్స్ అయి మనకి స్పష్టంగా కనబడుతుంది అనమాట. అందుకే రూపాలు రెండైనా వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరిని వేరు వేరు చేసి చూసి మనం ఏం చేసినా ప్రయోజనం లేదు, అసలు ఎటువంటి లాభము లేదు వాళ్ళిద్దరిని వేరు చేసి చూస్తే. కాబట్టి మీరు ఈ విష్ణు మృత్యుంజయ స్తోత్రం చేస్తున్నంతసేపు శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసుకుంటూనే పరమేశ్వరుడికి కూడా నమస్కారం పెట్టుకోవాలి. ఈ విష్ణు మృత్యుంజయ స్తోత్రం చేసుకుంటూ ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోవచ్చు, గ్రహ దోషాల నుంచి బయటపడిపోవచ్చు. అందుకే నేను ప్రతి మాస శివరాత్రికి కమ్యూనిటీ పోస్ట్ పెట్టేది అందుకే. అయితే ఈ స్తోత్రం చేస్తున్నంతసేపు ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు. కామ్యం కోసం చేస్తున్నాము అని అనుకోండి, నియమాలు పాటించాలి. మద్యం ముట్టుకోకూడదు, మాంసాహారాన్ని తీసుకోకూడదు. కాదండి ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు మేము చదువుకుంటాము అని అనుకుంటారా? అప్పుడు హాయిగా పొద్దున్నే లేచి శుచిగా శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకుని, మనం స్నానం చేసేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకుని పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ చేసుకున్నప్పుడే ఈ స్తోత్రాన్ని చేయండి. మనకు ఆ స్తోత్రంలోనే కనిపిస్తుంది రోజుకి 3 పూటలా చేయండి అని. 3 పూటలా చేయకపోయినా కనీసం పొద్దున్న 3 సార్లు ఈ స్తోత్రం చేయండి. చాలా సులభంగా ఉంటుంది. రోజుకో శ్లోకంలో మేము అప్లోడ్ చేసాం. ఈ రోజు ఎలాగో శనేశ్వర జయంతి కదా, శనివారము అమావాస్య కలిసి వచ్చింది కదా, ఈ స్తోత్రం 3 పూట్ల చేయమన్నారు కదా, సాయంత్రం మొదలు పెట్టండి హాయిగా ఈ స్తోత్రాన్ని. అర్ధాష్టమ శని, ఏలినాటి శని, రాహు కేతువులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులున్నా, లగ్నాధిపతి బలహీనంగా ఉన్నా ఈ స్తోత్రం చేస్తే ఇది పరమ ఔషధంలాగా పనిచేస్తుంది. నమ్మి భగవంతుణ్ణి మన హృదయంలో నిలుపుకొని మనం ఏం చేసినా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మాస శివరాత్రికి సంబంధించి అభిషేకం చేయించుకోవాలని అనుకుంటే నేను కింద వివరాలు ఇస్తాను. ఆ వివరాలను చూసి మీరు 216 రూపాయలు ద్రవ్య సమర్పణ వైశాఖి యాప్ ద్వారా పంపించినట్లయితే మీకు రిసీట్ వెంటనే వచ్చేస్తుంది. ఒకసారి ఆ ప్రయత్నం కూడా చేయండి. మనకి ఏ దిక్కు తోచనప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవటం కాదు, సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడి పాదాలు పట్టుకునే ఉంటే మనకి తెలియకుండా మనకి ఏవైనా ఇబ్బందులు వస్తే ఆయన ఆ ఇబ్బందుల నుంచి మనల్ని బయట పడేస్తారు. కాబట్టి నమ్మి చేయండి.
భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా మోసం చేస్తారేమో కానీ భగవంతుడు ఎప్పుడూ మోసం చేయరు. భగవంతుడిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు. ఎంతకాలం చెయ్యాలండి అంటారు. జాతకంలో తీవ్రమైన దోషాలు లేదా ఆరోగ్యం బాగుండలేకపోతే కనీసం 41 రోజుల పాటు నిష్టగా ఎటువంటి బ్రేక్ లేకుండా పఠించాలి. అలాగే ఈ 41 రోజులు చేస్తున్నప్పుడు మాంసాహారము, మద్యపానము, చెడు అలవాట్లకి పూర్తిగా దూరంగా ఉండాలి. అసలు మామూలు రోజుల్లో కూడా చెడు అలవాట్లకి దూరంగా ఉంటేనే భగవంతుడి అనుగ్రహం వస్తుంది. ఒకవేళ ఇంట్లో ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో ఉండి స్వయంగా చదవలేని స్థితిలో ఉంటే వాళ్ళ పేరు, నక్షత్రంతో కుటుంబ సభ్యులు ఈ స్తోత్రాన్ని చదివి ఆ తీర్థాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే నివేదన ఏది సమర్పణ చేయాలండి అని చెప్పి అడుగుతారు. అరటిపళ్ళు కానీ, ఆవు పాలు కానీ, కలకండ కానీ ఏదైనా సమర్పణ చేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూసిన తర్వాత నమో భగవతే వాసుదేవాయ అని, నమశివాయ అని మీకు ఏది మనసులో తోస్తే ఆ నామాన్ని కింద కామెంట్గా పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. భగవంతుణ్ణి స్మరించే ఏ అవకాశం వచ్చినా మనం ఎప్పటికీ వదులుకోకూడదు.